వజ్రమకుటధర గోవింద వరాహమూర్తి గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద గోపీలోల గోవింద గోవర్ధనోద్ధార గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద దశరథ నందన గోవింద దశముఖమర్దన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద పక్షివాహన గోవింద పాండవ ప్రియ శ్రీ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద మధుసూదన హరి గోవింద మహిమ స్వరూప గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద మత్స్యకూర్మ గోవింద వరాహ నృసింహ గోవింద
గోవింద దినకర తేజ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద పద్మావతి ప్రియ గోవింద ప్రసన్నమూర్తి గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శంఖ చక్రధర గోవింద శాంగ గదాధర గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద విరజాతిరస్థ గోవింద విరోధి మర్దన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద సర్వవేద బృహన్నీడ సామరూపాయ సాక్షిణే సమారూఢస్వరూపాయ గరుడాయ నమో నమః గరుడాయ నమో నమః. తిరుమల వెంకటేశ్వర స్వామి వారి యొక్క బ్రహ్మోత్సవ సంరంభంలో 5వ రోజు రాత్రి గరుడ సేవను మనం దర్శిస్తున్నాం. చూడండి, ఆ గరుత్మంతుని యొక్క 2 హస్తములలో కూడా అమర్చించినటువంటి పూలు. ఎందుకంటే స్వామివారి యొక్క పాదములు పెడతారు కాబట్టి ఎక్కడ కందిపోతాయా అనేటువంటి ఉద్దేశం చేత సరళితమైనటువంటి పుష్పమాలను గుత్తులుగా చేసి అక్కడ పెట్టారు. మెడలో చక్కగా అమర్నటువంటి మాలలు, అదేవిధంగా అనేక పుష్పజాతులంతా కూడా గజమాలలై విరసిల్లునై. అదేవిధంగా గరుత్మంతుని యొక్క తలపైన మెరిసేటువంటి బంగారు కిరీటం, అక్కడ గరుత్మంతునికి కూడా వేసినటువంటి ఒక మణి ముత్యాల మాల, ఇవన్నీ కూడా చూస్తుంటే భూలోక వైకుంఠంలో స్వామిని సేవ చేస్తున్నటువంటి గరుత్మంతుణ్ణి మనం చూస్తున్నాం. అదుగు స్వామివారి యొక్క మధ్యన గరుడపచ్చ కూడా అలంకరించారు. ఈ విధంగా ఈ అత్యద్భుతమైనటువంటి కార్యక్రమం జరుగుతుండగా ఇందాక మనం చెప్పుకున్నాం, ఎప్పుడైతే కద్రువ తన పిల్లల తన మాట వినలేదు అని చెప్పి జనమేజయుడు చేసేటువంటి సర్పయాగంలో మీరు చనిపోతారు అని చెప్పింది. కానీ ఒక్క కొడుకు మాత్రం తల్లి మాట పాటించాడు. అతనే తక్షకుడు అనేటువంటి వాడు. వెంటనే తక్షకుడు తల్లి యొక్క పంతం నెరవేరుస్తాను అని చెప్పి అన్నాడు. ఈ విధంగా చేయటం వల్ల వినత కద్రువకు దాసి అయిపోయింది. ఏండ్లు గడుస్తున్నాయి. వినత రోజుకో యుగంగా దాస్య విముక్తికి ఎదురుచూస్తుంది. 1000 దేవుళ్లకు మొక్కుతుంది. ఆమె పూజలు ఫలించి ఒక ప్రాతఃసంధ్యలో అండం విచ్చుకుంది. అందులో నుంచి మహోన్నతాకారం రెక్కలు విదిల్చింది. ఆ సవ్వడికి భూమి ఆకాశాలు కంపించాయి. తల్లికి దాస్యముక్తి చేయటం తన ప్రథమ కర్తవ్యమని కొనుక్కున్నాడు. మహాతేజస్శాలిగా ఆవిర్భవించినటువంటి గరుత్మంతుడు సబతి తల్లి కద్రువ దగ్గరకు వెళ్ళి, నీకు ధన కనక వస్తువాహనములు కావాలా, ఇంకేమైనా అపురూపమైనవి అరుదైనవి కావాలా చెప్పు, నా తల్లి విముక్తి కోసం ఏదైనా నీకు సమర్పించుకుంటాను అన్నాడు గరుత్మంతుడు. అయితే ఇంద్రలోకంలో పదిలపరిచిన అమృతభండం తెచ్చివు, నీ తల్లికి విముక్తి కల్పిస్తానంది కద్రువ. అది ఎటు తెచ్చివ్వలేడు అనేటువంటి భావంతో వినత మాతకు నమస్కరించి బయలుదేరాడు గరుడు.
ఆ తర్వాత గంధమాదన పర్వతం మీద తపస్సు చేసుకుంటున్నటువంటి తండ్రి కశ్యపునకు మొక్కాడు. ప్రజాపతి దీవించి ఒక తాటాకం వద్ద పరస్పరం పోరాడుకుంటున్నటువంటి గజగత్యపాలను ఆరగించి తగిన బలం సమకూర్చుకోమని సూచించాడు. తండ్రి మాట పాటించి గరుత్మంతుడు స్వర్గం దిశగా ప్రచండ వేగంతో సాగాడు. ఆ రెక్కల విసురికి స్వర్గం తూలిపోయింది. రక్షకులు నిస్సహాయులైనారు. స్వర్గలోకంలో అమృతభాండం అనేక కట్టుదిట్టాల మధ్య కనిపించింది. అన్నిటినీ పక్కకు తోసి అమృతభండాన్ని అందుకొని భూమండలం వైపు తిరిగాడు. స్వర్గలోకం హాహాకారాలతో నిండింది. ఇంద్రుడు తన వజ్రాయుధాన్ని ప్రయోగించాడు. దధీచి వెన్నెముకతో చేసినదని మహేంద్రుని ఆయుధమని గౌరవించి తన రెక్కలోని ఒక ఈకను మాత్రం వదిలి మనోవేగంతో ముందుకు సాగాడు గరుడు. సముద్ర తీరాన దర్భాసనంపై అమృతభాండాన్ని దించాడు. సవతి తల్లి కద్రువుకు దాన్ని అప్పగించి పంచభూతాల సాక్షిగా తల్లికి దాస్యముక్తి కలిగించాడు. తర్వాత దేవతల ప్రమేయంతో సముద్రుడు అమృతభాండాన్ని తన లోకానికి తీసుకుపోగా ఇంద్రుడు తిరిగి స్వర్గానికి చేర్చుకున్నాడు. మహాశక్తిశాలి వినతాసుతిని తన సముఖానికి రవలసిందిగా శ్రీహరి కౌరు పంపాడు. క్షణంలో గరుత్మంతుడు రెక్కలు కొట్టుకు వారాడు. గరుడా, విశేషమైనటువంటి అమృతం నీ చేత చిక్కినా దాన్ని స్పృశించక కేవలం నీ తల్లి దాస్యముక్తికే సమర్పించావు. లౌల్యం లేని నీ కార్యదీక్షకు అభినందనలు. అదుగో చూడండి, చక్కగా నాట్యం చేసేటువంటి భామినీమునులు కాస్త అనేక రకమైనటువంటి భంగిములతో స్వామికి నమస్కారం చేస్తున్నటువంటి వాళ్ళు, వయ్యారంగా ఉండేటువంటి వాళ్ళు, నాట్యం చేస్తున్నటువంటి వాళ్ళు, నృత్యం చేస్తున్నటువంటి వాళ్ళు, ఇవన్నీ స్వామివారి ముందు చక్కగా తమ యొక్క కళను ప్రదర్శిస్తూ ఉన్నారు. అసలు కళాకారులు అంటే ఎవరండి? కళకొక ఆకారం కలిగించేటువంటి వాళ్ళనే కళాకారులు అంటారు. అత్యద్భుతంగా దేశంలో ఎక్కడెక్కడి నుంచో వచ్చినటువంటి కళాకారులు వీళ్ళంతా కూడా స్వామి ముందు తమ యొక్క నటనను ప్రదర్శించాలి అని వచ్చినటువంటి వాళ్ళు. నీరాజన ప్రభలతో వెలుగొందుతున్నటువంటి వెంకటేశ పరబ్రహ్మనంతా కూడా చూస్తున్నాం. ఈ విధంగా నీవు అమృతం చిక్కినప్పటికీ కూడా కనీసం స్పృశించక వదిలిపెట్టి నీ తల్లి దాస్యముక్తికే సమర్పించావు. లౌల్యం లేని నీ కార్యదీక్షకు అభినందనలు. నీవు ధర్మపరుడవై చిరంజీవిగా వర్ధిల్లు అని మహావిష్ణువు దీవించాడు. ధన్యోస్మి నారాయణ, నేనొక వరం కోరుకుంటున్నాను. జగదానందకారకము కళ్యాణప్రదము అయిన నీ సన్నిధి సదా ఉండాలి. అందుకు నన్ను నీ వాహనంగా స్వీకరించు అన్నాడు ఖగరాజు. నీ కోరిక తప్పక నెరవేరుతుందన్నాడు మందహాసంతో శ్రీహరి. అప్పటి నుంచి అన్ని వేళలా శ్రీహరిని ఆశ్రయించుకుని గరుత్మంతుడు సేవిస్తున్నాడు. ద్వాపర యుగంలో సత్యభామ సమేతుడై నరకాసుర సంహారానికి గరుడవాహనంపైనే వెళ్ళాడు శ్రీకృష్ణుడు. గజేంద్రుని యొక్క మొరవిని సిరికం చెప్పక శంఖచక్రయుగమం ధరింపక పరుగున వెళ్లే వేళ అభ్రకపతిని సైతం పట్టించుకోలేడు. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వరునికి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి వాహనమి. స్వామి బ్రహ్మోత్సవ వేళ 2 పొద్దులా వేర్వేరు వాహనములపై ఊరేగినప్పటికీ కూడా ఈ గరుడ వాహనంతోనే స్వామి సంతృప్తి పొందుతాడు ఎప్పుడైనా సరే. అందుకని గరుడోత్సవ వేళ సాక్షాత్ మూడవరుడే వచ్చి ఊరేగుతాడని భక్తుల యొక్క విశ్వాసం. శ్రీ వెంకటేశ్వరుని యొక్క ఆలయాల్లో శ్రీవారికి ఎదురుగా సర్వసన్నద్ధుడైనటువంటి గరుడాళ్వారు కనిపిస్తాడు. కర్తవ్య దీక్ష తప్ప స్వార్థమెరుగని మహత్తర వ్యక్తిత్వానికి ప్రతిబింబం గరుత్మంతుడు. కాబట్టే ఆ గరుత్మంతుణ్ణి మనం ప్రార్థించినప్పటికీ, ఆ గరుత్మంతుణ్ణి మనం తలుచుకున్నప్పటికీ కూడా మనకు ఆరోగ్య భాగ్యం కలుగుతుంది. అదేవిధంగా ఐశ్వర్య భాగ్యం కలుగుతుంది. ఎందుకని? స్వామి పక్కన ఉండేటువంటి లక్ష్మీదేవిని కూడా మోస్తున్నాడు కాబట్టి. చూడండి, ఆ ప్రజానీకమంతా కూడా హారతి వెలిగించినటువంటి వాళ్ళు, భక్తి తత్పరతగా మొక్కుతున్నటువంటి వాళ్ళు, కళ్ళు మూసుకుని స్వామి యొక్క విగ్రహాన్ని మదిలో పెట్టుకున్నటువంటి వాళ్ళు. ఇదిగో కళాకారుల యొక్క దివ్య విన్యాసాలు. శ్రీకృష్ణుని యొక్క వేషంలో ఉండేటువంటి ఈయన పక్కన రాధగానో మరి రుక్మిణిగానో ఉండేటువంటి ఒక భామినీమణి, అదేవిధంగా వాళ్ళ పక్కన చేస్తున్నటువంటి నృత్యాలు ఇది అండి. తిరుమల వెంకట సౌరభం అంటే ఇదే. శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క బ్రహ్మోత్సవం అంటే ఇదే. గోవిందా గోవింద. కని శృతి పొగడినట ఆ పురుషుడు నిరాకారమట. పురుషుండని శృతి పొగడినట ఆ పురుషుడు నిరాకారమట. విరసవాక్యములు ఒండొంటికి నివి వింటేన సంబద్ధములు. విరసవాక్యములు ఒండొంటికి నివి వింటే అసంబద్ధములు. పురుషుండని శృతి పొగడినట ఆ పురుషుడు
నిరాకారమట. మొగమున బ్రాహ్మలు మొలచిరట, ఆ మూర్తి అవయవరహితుడట. తగు బాహువులను రాజులట, ఆ తత్వమే ఎంచగ శూన్యమట. మొగమున బ్రాహ్మలు మొలచిరట, ఆ మూర్తి అవయవరహితుడట. తగు బాహువులను రాజులట, ఆ తత్వమే ఎంచగ శూన్యమట. పగటున తొడలను వైశ్యులట, ఆ బ్రహ్మము దేహము బయలట. పగటున తొడలను వైశ్యులట, ఆ బ్రహ్మము దేహము బయలట. అగపడి పాదాల శూద్రులట, అతని రూపము లేదట. పురుషుండని శృతి మొగడీనట, ఆ పురుషుడు నిరాకారమట. విరసవాక్యములు ఒండొంటికి నివి వింటే అసంబద్ధములు. వందనమును గలదట దైవము, తను చూడ కన్నులు లేవట, తన విన్నపమును చేయునట. అతనికి వీణులు లేవట, తన వందనమును గలదట దైవము, తను చూడ కన్నులు లేవట, తన విన్నపమును చేయునట. అతనికి వీణులు లేవట. తన ఇచ్చినదే నైవేద్యం బట, దైవము నోరే లేదట, తన ఇచ్చినదే నైవేద్యం బట. దైవము నోరే లేదట, తన ఇచ్చేటి ధూపమును గలదట. దైవం ముక్కును లేదట. పురుషుండని శృతి ఒకడీనట, ఆ పురుషుడు నిరాకారమట. విరసవాక్యములు ఒండొంటికి నివి వింటే అసంబద్ధములు. అంతా తానే దైవమట, యజ్ఞములొరులకు చేయుటట. సంతతమును తా స్వతంత్రుడట, జపముల వరముల చేకొంటట. అంతా తానే దైవమట, యజ్ఞములొరులకు చేయుటట. సంతతమును తా స్వతంత్రుడట, జపముల వరముల చేకొంటట. చింతింపతానే యోగి అట, చేరువ మోక్షము లేదట. చింతింపతానే యోగి అట, చేరువ మోక్షము లేదట. పంతపు శ్రీ వెంకటపతి మాయలు పచారించిన వినియట. పురుషుండని శృతి పొగడీనట, ఆ పురుషుడు నిరాకారమట. విరసవాక్యములు ఒండొంటికి నివి వింటే అసంబద్ధములు. పురుషుండని శృతి పొగడీనట, ఆ పురుషుడు నిరాకారమట. విరసవాక్యములు ఒండొంటికి నివి వింటే అసంబద్ధములు. జయ శ్రియఃపతే విష్ణు, జయ శ్రీకంఠపూజిత, పాహి మాం శేషశైలేశ శరణాగతవత్సల. గరుడ గమనుడైనటువంటి శ్రీయఃపతి యొక్క దివ్యమైనటువంటి కటాక్షాన్ని పొందటానికి చకోరాల్లా భక్త బృందాలు నిరీక్షిస్తూ తిరుమల ఆలయ వీధుల్లో వారు గోవిందనామస్మరణతో ఆశ్రయిస్తూ ఉన్నారు. కళా బృందాలు చాలా అద్భుతమైనటువంటి నృత్య విన్యాసాలను ప్రదర్శిస్తూ ఉంటారు. గోవిందనామాలను పలుకుతూ ఉన్నారు. సాక్షాత్తు వరాహస్వామి వారే ఫలశ్రుతి చెప్పారు. యావంతి అక్షరాణ్యేవ గీయమానే యశస్విని తావద్ వర్ష సహస్రాణి బ్రహ్మలోకే మహీయతే. ఎవరైతే మహోత్సవంగా పిలువబడేటువంటి బ్రహ్మోత్సవాల్లో స్వామివారికి ఆనందకర కర్పూర నీరాజనాలు అందించే సమయంలో భక్తి అతిశయంతో గోవిందనామాలను పలుకుతూ ఉంటారో వాళ్ళందరికీ కూడా దివ్య వర్ష సహస్రములు ఉత్తమ లోకాల్లో ఉండేటువంటి ఆ ఉన్నత స్థితి ఏర్పడుతుంది అని చెప్పి ఈనాడు ఆ సాక్షాత్తు శ్రీనివాసుడు అంటే ఎవని రోమాల్లో ఈ సమస్తమైనటువంటి అజాండ కోట్లు వడమావో
ఏ మూర్తి నాభీకమలంలో సాక్షాత్తు చతుర్ముఖ బ్రహ్మ జన్మించాడో, ఏ మహాదేవుని పేర శ్రీ మహావిష్ణోరాజ్ఞయా ప్రవర్తమానస్య అని మహాసంకల్పం చెప్పబడుతూ ఉన్నదో, ఎవరు పురాణ పురుషుడో, ఏ బలవంతుడు దానవ వైరో, ఏ ఘనుడు సముద్రాన్ని ద్రచ్చి అమరులకు అమృతాన్ని పంచిపెట్టాడో, ఏ పురుషుడు నిలిచి ఉండగా ఆయనను ప్రహ్లాద నారద వశిష్ఠాదులు దాసులై ఆశ్రయిస్తూ ఉన్నారో, ఏ ఘనుడికి సూర్యచంద్రుల కన్నులో లక్ష్మీపతి ఎవరో, సర్వరక్షకుడెవ్వడో, యజ్ఞకర్త ఎవడో, యజ్ఞభోక్త ఎవడో, మోక్షం ఇచ్చే జనార్దనాత్ అని చెప్పి మోక్షం ఇవ్వటానికి ఆయన ఒక్కడే సమర్థుడు అని చెప్పి అనంత కోటి నమస్కారాలు చేస్తూ ఉన్నారో ఆయనను ఆశ్రయిస్తూ ఉన్నారు. శ్రీకార్య నిర్వహణాధికారులు ఈ యొక్క స్వామివారి ఉత్సవంలో వైభవంగా పాలు పంచుకోవటమే కాకుండా భక్తజనుల యోగక్షేమాలను కూడా తెలుసుకుంటూ వారి వారి యొక్క అనుభవాలతో పంచుకుంటూ ఉన్నారు. స్వామివారికి చక్కని భక్తిభావంతో ఆ అర్చక స్వాముల అడుగడుగు దండాల వాడికి కర్పూర నీరాజనాలు అందిస్తూ ఉన్నారు. ప్రపన్నులైన వారికి దాసుల శ్రీపాద తీర్థము శిరసావహించటమే సకల పుణ్యనది స్నానము. త్రికాలముల్లో ఆచార్య వందనాలే సంధ్యావందనాలు. అభ్యాగత శ్రీ వైష్ణవులను ఉపచరించినటువంటి వాక్యాలే గాయత్రీ మంత్ర జపాలు. పూర్వాచార్యోక్త స్వరూప గ్రంథానుసంధానాలే వేదపారాయణులు. జ్ఞానాగ్నియందు కామ క్రోధాది సమిధలను వేల్చడమే ఔపాసనము. ఆర్తులైన వారికి శ్రీ వైష్ణవములు ఉపదేశించుట అతిథి సత్కారము. తాత ముత్తాతల వలె ఉండటమే దేవ పితృ సంతర్పణము. తిరువారాధన చేయటమే సకల యజ్ఞములు చేయటం. వేదోక్తమైన కర్మనియమముల ఫలములు ఇలా సిద్ధిస్తూ ఉన్నాయి అని చెప్పి శ్రీ వైష్ణవ సంప్రదాయ కోట్లు ఎందరో ఈ తిరుమలకి తరలి వచ్చారు. అసలు శ్రీవైకుంఠాన్ని భగవద్ రామానుజులు ఆ శ్రీవైకుంఠ గద్యలో అభివర్ణించారు. అంతకన్నా సమున్నతంగా ఉన్నది. ఈ విద్యుత్ దీపకాంతులు తారాలోకమే భూమికి దిగి వచ్చిందా అన్నటువంటి దివ్య చైతన్యాన్ని కలిగిస్తూ ఉన్నది. అంటే భక్తితో మనం స్వామిని ఆశ్రయిస్తే ఎంతటి ఆనందం కలుగుతుంది. అసలు భక్తుల వల్ల కదా ఇంతటి వైభవం సిద్ధించింది. స్వామి యొక్క అనుగ్రహం చేత భక్తులు ఎంతటి ఘనకార్యాన్నైనా చేయగలరు. ఎంతటి తత్వాన్ని మహత్వాన్నైనా కూడా చూరగొన సామర్థ్యాన్ని పొందుతారు. ఆ కాలాంతకుడు ఆ స్వామి బ్రహ్మాండ కోట్లను కుక్షిని పెట్టుకుంటే ఆయన్ని గర్భంలో మోచింది దేవకీదేవి. విశ్వరూపుడైనటువంటి ఆయన్ను కౌగులించుకున్నారట గోపికలు. సర్వతోముఖుడైనటువంటి ఆయనకు ముద్దు పెట్టిందట ముద్దుగా యశోదమ్మ. అమరపితమైనటువంటి బ్రహ్మము ఆయన. అటువంటి ఆయనకి ద్వారకా నగరాన్ని కట్టేట విశ్వకర్మ. సర్వవ్యాపకుడైనటువంటి ఆయనకి రథాన్ని నడిపేట దారుకుడు. అనంత నామాలు కలిగినటువంటి ఆయనకి నామకరణం చేసేట గర్గుడు. వేదాంత వేద్యుడైనటువంటి ఆయనకి చదువు చెప్పేట సాందీపుడు. ఎటువంటి అద్భుతాలు ఇవి! కనుక వైష్ణవ తత్వవేదులైనటువంటి వారు ఆ శ్రీ వైష్ణవ శిరోమణులు వైఖానస భగవత్ శాస్త్రాన్ని అనుసరించి కర్పూర నీరాజనాలు సమర్పిస్తూ ఉన్నారు. స్వామిని ఆశ్రయిస్తూ ఉన్నారు. ఆయన పాన్పైనటువంటి శేషుడు బ్రహ్మాండాన్ని ఎత్తుకుంటూ ఉన్నాడే. ఆయనకు వాహనమైనటువంటి ఈ గరుక్మంతుడు అమృతాన్ని అవలీలగా భువికి తీసుకువచ్చే అమ్మ దాస్యాన్ని తొలగించాడే. ఆయన కూతురైనటువంటి పాదసంభవ ఆ గంగాభవాని హరుని శిరస్సు ఎక్కుతోందే. ధ్రువుడు బ్రహ్మలోకాన్ని అతిక్రమించాడే. నారదుడు సురలకు పోరు పెడుతూ ఉన్నాడే. రుక్మాంగదుడు యమలోకాన్ని పాడు చేశాడే. శుకుడు అపార వైరాగ్యాన్ని చూరగొన్నాడే. సముడై ఎవ్వడు ముక్తకర్మచయుడై సన్యాసి అయి ఒంటివోవన్ అని చెప్పి వ్యాసుడికి కూడా ఆశ్చర్యం వచ్చేట్టుగా ఉన్నాడే. అటువంటి స్వామిలీలల అనంతములు. గోపికాభక్తితో వాటిని తిరుమాడ వీధులలో భక్త బృందాలు ప్రదర్శిస్తూ ఉంటే ఆ భక్తి అంతా కూడా తేనెవాకలై ప్రవహిస్తూ ఉన్నది. ఎన్ని
అద్భుతములైనటువంటి దివ్య భావనలు శరణాగతి కరదీపికగా చేసుకున్నటువంటి భక్త బృందాలందరూ కూడా స్వామిని ఆశ్రయిస్తూ ఉన్నారు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు ఆది మధ్యాంతరహితుడైనటువంటి శ్రీనివాసుడు ఈ ఆశ్రితులందరినీ కూడా కటాక్షిస్తూ ఉన్నాడు. సకల భువనములను పాలించేటువంటి శ్రీనివాసుడు ఈనాడు అర్చకులు అందించేటువంటి హారతుల కాంతుల మధ్య కమనీయమైనటువంటి రూపాన్ని దర్శింపజేస్తూ భక్తకోటిని కటాక్షిస్తూ ఉన్నాడు. విశ్వాంతరాత్ముడైన శ్రీ వెంకటపతి కలియుగ ప్రత్యక్ష దైవం. శ్రీవారు వెలసినటువంటి ఈ తిరుమల యుగ యుగాలుగా పుణ్యక్షేత్రాల్లో విశిష్టమైనదిగా ప్రసిద్ధి చెందింది. ఈ క్షేత్రం ప్రభావ వైభవాలకు ప్రశస్తి ప్రచారాలకు ప్రధాన ఆకరమై తరతరాలుగా విరాజిల్లుతూ ఉన్నది. అసంఖ్యాక దివ్య భవ్య తీర్థాలకు మహిమలకు కాణాచి ఈ కొండ. శ్రీవారి చిరు దరహాసాలు ఈనాడు గరుడినిపై నిలిచి భక్తకోటిని ఉద్ధరిస్తూ మనని ఒక తన్మయత్వ భావనలో ముంచెత్తుతూ ఉన్నాడు. వేదములే శిలలైన తిరుమలపై శ్రీనివాసుని పావన పాదరాజీవాలను ఆశ్రయించడానికి ఎందరో శరణాగతులై విచ్చేశారు. సామాన్యులు, అసామాన్యులు, సమ్మాన్యులు, సామ్రాజ్యాధినేతలు ఎంతటి వారైనా భక్తితో అచ్యుతిని దయా సాగరానికి ఆ అరుళ్ళు చాస్తూ ఉంటారు కదా. నిత్య సత్యస్వరూపులైన శ్రీవారి కటాక్షమనే వెలుగులో తమలోని అజ్ఞాన తమస్సులు తొలగించుకోవాలని ఆకాంక్షిస్తూ ఉన్నారు. ఆర్తులు, అర్థార్థులు, జిజ్ఞాసులు అందరూ స్వామిని ఆశ్రయిస్తూ ఉన్నారు. శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. ఏదియుగానడు ఏదిగాదల్దో ఆది పురుషని దాస్యమే చాలు నాకు. ఏదియుగానడు ఏదిగాదల్దో ఆది పురుషని దాస్యమే చాలు నాకు. ఏదియుగానడు గరిమ కొందరికి సాకారమై నిలిచితి గురు నిరాకారమై కొందరికి. గరిమ కొందరికి సాకారమై నిలిచితి గురు నిరాకారమై కొందరికి. సరూస కొందరికెల్ల సగుణుడవట
ఎదుట శ్రీ వెంకటేశుడవట అదన నిందరిలోన అంతరాత్ముడవట ఎదుట శ్రీ వెంకటేశుడవట ఇది అది అననేల ఇంతయును నీ మహిమ ఇది అది అననేల ఇంతయును నీ మహిమ కదీసి నీ పాదాలే కనుగొంటగాక ఏదియుగానడు ఏదిగాదల్తో ఆది పురుష ఆది పురుష నీ దాస్యమే చాలు నాకు. దివ్యమైనటువంటి శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో అద్భుతమైనటువంటి సన్నివేశాలను వీక్షిస్తూ ఉన్నాం. స్వామివారిని దర్శించి భక్తితో తన్మయత్వంతో వివిధమైనటువంటి భక్తి విన్యాసాలను ప్రదర్శిస్తూ ఉన్నారు. భగవంతుని ఎదుట నాట్యం చేస్తూ నామావళి గానం చేస్తూ ఉంటే గాద్గద్యముతో డగ్గుత్తికతో కూడిన పలుకులతో వారి మాటలు అమృతంగా ఉన్నాయి. ఆ కీర్తనల ఫలం వెలలేనిది. భక్తి గద్గద రీతి వాగ్భరములొలయ నటనమున గూడి గోపికానాథుమ్రోల నిలిచి కీర్తించు పుణ్యుండు నళిన బంధు దళన మొనరించి తత్వపదమున కరుగు అని పాండురంగ మహాత్మ్యంలో తెనాలి రామకృష్ణుడు అంటారు. ఈనాడు ఆ గరుడ గమనుడైన శ్రీనివాసుని ముందు తన్మయంగా గానం చేసే భక్తులు సూర్యమండలాన్ని భేదించుకుని శ్రీనివాసుణ్ణి తప్పక చేరుతారు. అటువంటి భక్తి అతిశయంతో భాగవతోత్తములైనటువంటి వారితో ఈ దివ్య క్షేత్రం అంతా కూడా నవో నవో భవతి అన్నట్లుగా విరాజిల్లుతూ ఉన్నది. ఏ మహానుభావుని వక్షస్థలంలో సిరి సంపదలు కురిసే నారీ శిరోమణి శ్రీదేవి నర్తిస్తోందో, ఏ మహితాత్ముని పావనవదనం చూచేవారి నయన చకోరాలకు అమృతం చిందే వెన్నెల పాత్రము, ఏ దేవదేవుని భుజాదండాలు సర్వ దిక్పాలకులకు పట్టుకొమ్మలు, ఏ మహితాత్ముని పాదపద్మాలు ఆశ్రితులకు అండదండలు, ఏ మహనీయుని స్వరూపం భువన సమ్మోహనము, ఆ కరుణానిధి అఖిల ప్రాణుల్లో అంతర్యామి అఖిలమైన జగత్తునందు అంతర్నిహితమై ఉన్నాడు. ఆ గరుడ వాహనాధీశుడైనటువంటి స్వామి తిరుమాడ వీధుల్లో ఊరేగుతూ ఉంటే మాధవశ్రీ పదాంబుజ భక్తియుక్తులైన భక్త బృందాలు తిరుమల స్వామివారి యొక్క సేవలో తరిస్తూ ఉన్నారు. అసలు పరమాశ్చర్యకరంగా ఈనాడు అందరూ కూడా కాలాన్ని గణించడం లేదు, ఆ స్వామినే ఆశ్రయిస్తూ ఉన్నారు. శ్రీకారి కృపా ఆర్ద్రేక్షణ వైకుంఠ అకుంఠ భక్తవరద పదాబ్జా అని చెప్పి ఆ స్వామి యొక్క భక్తి అనేటువంటిది కలిగి ఆయనను ఆశ్రయించినటువంటి వాళ్ళ పట్ల ఆయన ఎంతగా అనురక్తిని కలిగి ఉంటాడో దాన్ని తెలియజేస్తూ ఉన్నారు. దానికి తగినట్టుగా ఆ నారీ మణులంతా కూడా చాలా చక్కని విన్యాసాలు అభినయిస్తూ ఉన్నారు. ఇలా వేలుపకుడు హరి ఇంటనే ఉండగా పలువేలుపులతోడి భ్రమతలేల మెలగి సూర్యుడొక్కడు మిక్కిలిని వెలుగగా వెలలేని దీపములు వేయునేలా. అందువల్ల స్వామి స్వయంగా వైకుంఠ విరక్తుడే ఇక్కడికి విచ్చేశాడు గనక ఇంకా పలువురు బక్క దైవాలతో పని లేదు. అందుకే వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తికించన వెంకటేశ సమోదేవో నభూతో నభవిష్యతి అని చెప్పారు. అలాంటి దేవాధిదేవుడైనటువంటి స్వామి ఎన్నో దివ్యమైనటువంటి అలంకారాలను అందుకుని ముందుకు సాగుతూ ఉన్నాడు. భక్తానుగ్రాహకం విష్ణుం సుశాంతం గరుడధ్వజం ప్రసన్న వక్త్రనయనం శ్రీనివాసం భజే అనిశం అని చెప్పి ఎల్లవేళలా
అలంకార ప్రియుడైనటువంటి ఆ స్వామినే మేము ఆశ్రయిస్తాము. కలడా ఇంతటి దాత కమలనాభుడే కాక కలడన్న వారి పాలి కలిగిన దైవము అని చెప్పి ఆ ఊర్ధ్వపుండ్రధారి అయినటువంటి స్వామిని తన్మయత్వంతో వీక్షిస్తూ ఉన్నారు. మృగోత్థ మదగంధేన సురభీకృత దింగ్ముఖ పుండరీక విశాలాక్ష కంబుగ్రీవో మహాభుజ. ఎంత అందంగా ఉన్నాడు స్వామివారు. అశేషంగా తిరుమలకు తరలి వచ్చిన దైవానుభూతి మత్త చిత్తులు, వెంకట రమణానుభవ సంజనిత ఆనంద లగ్న హృదయులు, ఉత్సవరాయుడైనటువంటి స్వామి సౌందర్య రసపాన మత్త చిత్తులై ఉన్నారు. భక్తి తన్మయత్వంతో ఆ నీరజాక్షుణ్ణి సందర్శించి హారతులిచ్చి స్వామి పాదాలకు పుష్పం పత్రం ఫలంతోయం యథాశక్తి సమర్పించి పాదాలను తదేకం వీక్షిస్తూ శిరస్సులు వంచి ఆ పరతత్వాన్ని వేడుకుంటూ ఉన్నారు. తిరుమల మాడ వీధులలో ఎందరో భక్తుల మధుర భావాలు తేనె వాకలై ప్రవహిస్తూ ఉన్నాయి. కన్నులలో, మనస్సుల్లో, జీవితాల్లో భక్తి కాంతిరేఖలు ఆ స్వామి పాదాలను ఆవిష్కరిస్తూ ఉన్నాయి. పాల కడలిపై పవళించే పురాణ పురుషుడు భక్త పాలనకి కొండ కొమ్మున నిలిచాడనేటువంటి సత్యాన్ని చాటటానికి అదుగో రుద్రుడిగా, ఆ యొక్క చతుర్ముఖ బ్రహ్మగా, ఇతర విష్ణు అవతారములుగా అనేక విన్యాసాలు కళాకారులు ప్రదర్శిస్తూ ఉన్నారు. రక్షక శిక్షక దక్షక విక్షేపములుడిపి ప్రోవు వేడుకతోడన్ దాక్షిణ్యమేర్పడంగా వీక్షింపుము కమలచరణ వెంకటరమణ అని చెప్పి ఆశ్రయిస్తూ ఉన్నారు. భక్తి అనేటువంటిది సర్వశుభాలను వర్షిస్తుంది. అటువంటి శక్తిని వదిలిపెట్టి కేవలం జ్ఞానం కోసం తపస్సు చేయటం వ్యర్థం. ఎంత ఎక్కువగా కూడబెట్టినా బియ్యం పైన ఉండే ఊక వలన ఏమీ ఆదాయం లభించదు. కనుక భక్తితో చిత్తము గోవింద పదాయత్తం చేయాలి. సనక సనందనాది మునీశ్వరుల ధ్యాన మార్గంలో వెలుగొందేవి స్వామి పాదములే. శృతి వధూ సీమంత వీధుల భాసిల్లేవి శ్రీవారి దివ్య పాదములే. ఆ పద్మముల వంటి పాదయుగళమే క్షీరసాగరుని గారాల పట్టికి ఆధారమైనవి. ఆ సుందరాంఘ్రులే ముక్తికాంతా మనోహరమైనవి. ఆ పాదద్వంద్వమే బ్రహ్మ రుద్రేంద్రాది దేవతాశ్రేష్ఠులకు దిక్కైనవి. చరణ సేవకులకు సంసార భయమును బాపి శ్రీకరంబు పట్టుగలిగి కామదాయి అయిన కరసరోజంబు మా మస్తకములను నుంచి మనుపు మీషా. నీ పాదాలను కొలిచేవారికి సంసారం వల్ల కలిగే భయాన్ని లక్ష్మీదేవి హస్తాన్ని గ్రహించేది, అభీష్టములు అందించేది అయిన నీ కరకమలాన్ని మా శిరములపై ఉంచి మమ్ము పరిరక్షించు స్వామి అని గోపికాభక్తితో ఆ వెంకటరమణ స్వామిని ఆశ్రయిస్తూ ఉన్నారు. దివ్య ప్రబంధానుసంధానం చేస్తూ ఉన్నారు ఆ శ్రీ వైష్ణవ శిరోమణులు. ఏ దమవిత్ శిఖామణులు అహీనశయాను ప్రపత్తి వాసనాస్వాదము గొల్చుచున్ మలయశైల మరుత్తులు తేటిరీతి సశ్రీ దయితంబుగా సహచరిష్ణువు చేయుదురు. అట్టి ఆదిమ ద్వాదశ సూరివర్యుల పదంబులు మానస వీధి గొల్చెదన్. 12 మంది ఆళ్వారులు కీర్తించినటువంటివే ఆ దివ్యక్షేత్రములు దివ్య దేశములుగా విరాజిల్లుతూ ఉన్నాయి. ఆ దివ్య దేశముల్లో ఈ తిరుమల కూడా అద్వితీయమైనటువంటిది. అందుకని దివ్య ప్రబంధానుసంధానం చేసేటువంటి ఆ వైష్ణవ గోష్ఠితో స్వామి అనిర్వచనీయమైనటువంటి ఆనందాన్ని పొందుతూ ఉన్నాడు. శ్రీయః కాంతాయ దాంతాయ భక్తానాం ముక్తిదాయినే శక్రాది లోకపాలానాం పాలయిత్రే నమోస్తుతే. కళ్యాణాద్భుతగాత్రుడైనటువంటి శ్రీనివాసుడు ఈరోజు చక్కగా గరుడ వాహనంపై ఊరేగుతూ ఉంటే ఆ స్వామి పాదములు చేతుల్లో ఉంచుకున్నాడు. చిగురు పొట్లాల్లాంటి చేతుల్లో ఉంచుకున్నాడు గరుడాళ్వార్లు. ఆయన చేతుల్లోంచి గంగ వస్తోందేమో అనుకుంటున్నారు అందరూ కూడా. వాహీభవత్ ఖగేశ్వర కరస్రవిద అంఘ్రి సరిదంబులకు సురల్ శిరసులగ్గా వాసవానిల యమదైత్య వరుణ వాయు వైశ్రవణ శర్వ గీర్వాణ వరులు కొలువ కరుణ ప్రత్యక్షమయ్యే భక్తవ్రజ అంతరంగ వాంఛాప్రదాయి. ఆ శ్రీనివాసుడు గరుడ వాహనంపై ఊరేగుతూ ఉంటే
గరుడుని ప్రతిరూపాలు, దేవతామూర్తుల ప్రతిరూపాలు ధరించి భక్త బృందాలు ఆ యొక్క భక్తిని మరింతగా పెంపొందింపజేస్తూ ఉన్నారు. పరమాత్ముడు, పరమపురుషుడు, పరికింపక కృపాలుడు, తిరువెంకట విభుడు కాక దేవుడు మరి కలడా. ఆద్యంతరహితుడైనటువంటి ఆ శ్రీనివాసుడే పరతత్వమని ఈ కళామాధ్యమంగా చాటుతూ ఉన్నారు. అలాంటి ఆశ్రయణాన్ని మనం వీక్షిద్దాం, తరిద్దాం. శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. ఇటుగరుడని నీవెక్కినను, ఇటుగరుడని నీవెక్కినను, పటపటదే కొలుబగన పగిలే. 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 ఇటుగరుడని నీవెక్కినను, ఇటుగరుడని నీవెక్కినను. ఎగసిన గరుడని ఏపున ఖాయని జిగిదొలక చబుకు చేసినను. ఎగసిన గరుడని ఏపున ఖాయని జిగిదొలక చబుకు చేసినను. నిగమాంతంబులు నిగమ సంఘములు, నిగమాంతంబులు నిగమ సంఘములు, గగనము జగములు గడగడవడకే. నిగమాంతంబులు నిగమ సంఘములు, గగనము జగములు గడగడవడకే. ఇటుగరుడని నీవెక్కినను, పటపటదే కొలుబగన పగిలే. ఇటుగరుడని నీవెక్కినను, ఇటుగరుడని నీవెక్కినను. బిరుసుగ గరుడని పేరెము దోలుచు బెరసి నీవు కోపించినను. బిరుసుగ గరుడని పేరెము దోలుచు బెరసి నీవు కోపించినను. సరుసనఖిలములు జర్జరితములై, సరుసనఖిలములు జర్జరితములై, తిరుపున నలుగడ దిరదిరదిరిగే. సరుసనఖిలములు జర్జరితములై, తిరుపున నలుగడ దిరదిరదిరిగే. ఇటుగరుడని నీవెక్కినను, పటపటదే కొలుబగన పగిలే. ఇటుగరుడని నీవెక్కినను, ఇటుగరుడని నీవెక్కినను. పల్లించిన నీ పసిడి గరుడని కెల్లున నీవెక్కినయపుడు. పల్లించిన నీ పసిడి గరుడని కెల్లున నీవెక్కినయపుడు. झल्लने राक्षस समितिनी महिमा झल्लने राक्षस समितिनी महिमा వెల్లి మునుబుదురు వెంకటరమణ झल्लने రాక్షస సమితి నీ మహిమ వెల్లి మునుబుదురు వెంకటరమణ ఇటు గరుడని నీవెక్కినను పటపట దేకులు బగన పడిలే ఇటు గరుడని నీవెక్కినను పటపట దేకులు బగన పగిలే ఇటు గరుడని నీవెక్కినను ఇటు గరుడని నీవెక్కినను ఇటు గరుడని నీవెక్కినను ఇటు గరుడని నీవెక్కినను శ్రీమత్సుధావార్ధిసుతాతినాథ పాదారవిందార్చిత తత్పరశ్రీ సవైనతేయో వినతాత్మజోసౌ ఖగేశ్వరో నశుభమాతనోతు. ఖగేశ్వరుడు మనందరికీ కూడా సకల శుభమును కూడా కలిగించాలి అని చెప్పి మంగళమును కోరుకుంటూ మరి
ఆ మకర తోరణము కింద మకరకంఠి మొదలైనటువంటి విశేష ఆభరణములు ధరించినటువంటి స్వామివారి యొక్క దివ్యమంగళ విగ్రహం గరుత్మంతుడు ఆ ఎర్రనైనటువంటి వస్త్రమును ధరించి ఆ వృత్తాకారంలో ఉన్నటువంటి చక్కటి కిరీటమును ధరించి శంఖచక్రములను ధరించి ముఖ్యంగా గరుడ వాహనం మీద ఉన్నప్పుడు స్వామివారు శంఖచక్రములను ధరించే ఉంటారు అని చెప్పి అంటారు. ఎందుకని అంటే దుష్ట శిక్షణకు ఆ శంఖచక్రములు ఎప్పుడూ అవసరమే. అంతేకాదు గరుత్మంతుడు తన రెక్కలతోటి అలా వీస్తూ స్వామివారిని తన భుజమును వహించి అలా తీసుకువెళుతూ ఉంటే గరుత్మంతుని యొక్క రెక్కల తాకిడికి వచ్చేటటువంటి గాలితోటే స్వామివారి యొక్క పాంచజన్యము ఆ శంఖారావం చేస్తుంది అని కూడా మనకు కవులు వర్ణిస్తూ ఉంటారు. అంతేకాదు గరుత్మంతుడు ఆవిర్భవించినటువంటి సందర్భంలోనే అందరికీ కూడా దేవతలందరికీ కూడా ఆశ్చర్యం కలిగింది. అలాగా అండము నుండి ఆవిర్భవించినటువంటి గరుత్మంతుణ్ణి చూచినటువంటి దేవతలు ఆ వచ్చినటువంటి వాడు అగ్ని ఏమో, ఆ అగ్ని కూడా ఏనాడు చూడనంతగా ప్రజ్వరిల్లుతూ వ్యాపిస్తున్నాడు అని అంటే మరి దేవతలమైనటువంటి మనలను కూడా దహించి వేస్తాడేమో అని చెప్పి మరి స్వర్గలోకంలో దివిలో ఉన్నటువంటి దేవతలకు కూడా ఆశ్చర్యము కలిగింది. ఆ అద్భుతమైనటువంటి గరుత్మంతుని యొక్క జన్మను, ఆ ఆవిర్భావాన్ని చూసేటప్పటికీ విత్రాసాద్వీతిహోత్రం ప్రథమమధిగతై అంతికే మందధామ్నా భూయస్తేనైవ సార్ధం భయభరతరళై వందితో దేవబృందై కల్పాంతక్షోభదక్షం కథమపి కృపయా సంక్షిపంధామచండం భిత్వాండం నిర్జిహానో భవభయమిహన ఖండయత్వండజేంద్ర. మరి ఆ గరుత్మంతుడు ఆవిర్భవించినటువంటి సమయంలో కలిగినటువంటి తేజస్సును చూచి దేవతలందరూ కూడా భయపడుతూ వాళ్ళు అగ్ని అనుకున్నారు. అగ్నిదేవుడికి ఏదో కోపం వచ్చింది, అందుకనే ఇంత గొప్పగా ప్రజ్వరిల్లుతూ ఉన్నాడు, అమ్మో అగ్నిదేవుణ్ణి శాంతింపజేయాలి, లేకపోతే సమస్త లోకములను కూడా దహించి వేస్తాడు అని చెప్పి భయపడుతూ అక్కడ అంటారు దేవతలందరూ కూడా అగ్నే మాత్వాం ప్రవర్ధిష్టా కశ్చిన్నో నదిధక్షసి అని చెప్పి అంటూ, అగ్నే నీవు మరింతగా పెరిగిపోవద్దయ్యా, నీవు పెరిగిపోయినట్లయితే లోకములన్నీ కూడా దహించుకుపోతాయి, అందులో మాకు ఏమాత్రము అపకారం చేయవద్దు, అసలు నిన్ను రెచ్చగొడుతున్నది ఎవరు అని చెప్పి అంటూ ఉంటే పక్క నుంచి అగ్నిదేవుడు వచ్చాడు. వచ్చేటప్పటికి దేవతలందరితో అన్నారు, ఓ ఇంద్రాది దేవతలారా, ఆ ప్రకాశిస్తున్నటువంటి తేజస్సు నేను కాదయ్యా, అది వినతానంద సుతుడైనటువంటి మరి ఆ గరుత్మంతుడు ఆవిర్భవిస్తున్నాడు. అలా ఆవిర్భవించినటువంటి గరుత్మంతుని యొక్క తేజస్సే అంత గొప్పగా ప్రకాశిస్తున్నది, అది నేను కాదు అని చెప్పి అగ్నిదేవుడే వచ్చి దేవతలందరికీ చెప్పాడు. చెప్పేటప్పటికీ పోనీ అగ్ని అయితే కనుక దిక్పాలకులో ఒకడు కావున దేవేంద్రుని యొక్క మాట విని తన తేజస్సును తగ్గించుకుని అపాయం కలగకుండా చేస్తాడేమో, కానీ ఆవిర్భవించేవాడు కొత్తగా వస్తున్నటువంటి వాడు, మరి అతని వల్ల మనందరికీ ఏ అపాయం కలుగుతుందో అని చెప్పి దేవతలందరూ కూడా వణికిపోతూ ఉంటే అప్పుడు వారి ప్రార్థనను ఆలకించి వారి యొక్క స్థితిని చూచినటువంటి గరుత్మంతుడు ఆ తేజస్సును తగ్గించుకుని దేవతలకు కనిపిస్తే అప్పుడు వారికి కొంత ధైర్యం అనేది వచ్చింది. అంటే గరుత్మంతుని యొక్క ఆవిర్భావం అంత గొప్పగా అంత తేజోమయంగా జరిగినదనమాట. అందుకనే నభీకార్య కథంచాత్ర పశ్యధ్వం సహితామయా అని చెప్పి అంటూ ఇంకా మీరు భయపడవద్దు అని చెప్పి అగ్నిదేవుడు కూడా ఆ గరుత్మంతుడి దగ్గరికి వెళ్ళి ఆయనను ఉపశమింపజేశాడు. గరుత్మంతుడు తన తేజస్సును తగ్గించుకుని దేవతలందరికీ కూడా కనిపించేటప్పటికీ వారందరూ కూడా ఎంతో ఆనందించాడు. మరి అటువంటి తేజో రాశి అయినటువంటి వాడు గరుత్మంతుడు. మరి ఆ గరుత్మంతుణ్ణి వహించినటువంటి గరుత్మంతుణ్ణి అధిష్ఠించినటువంటి స్వామివారిని వీక్షిస్తే మనకు కలిగేటటువంటి ఫలములు ఏమిటి అంటే అబ్బో చెప్పనలవి కానంతటి ఎన్నో ఫలములు ఉన్నాయి.
వాటిల్లో ముఖ్యంగా సమస్తమైనటువంటి సర్పదోషములు కూడా తొలగిపోయి సంతాన ప్రాప్తి కలుగుతుంది అని మనకు పెద్దలు చెబుతారు. అందుకనే సంతాన ప్రాప్తి కోసం గరుత్మంతుణ్ణి, ఆ గరుడ వాహన అధిరూఢైనటువంటి స్వామివారిని వీక్షించడం, అందుకనే సంతానం కోసమని చెప్పి ధ్వజావరోహణ సమయంలో ఆ ధ్వజస్తంభం వద్ద గరుడ ప్రసాదాన్ని స్వీకరిస్తారు. అపుత్రాయై పుత్రార్థిన్యై స్త్రియై పిండం ప్రదాపయేత్, యా స్త్రీ పిండమశ్రియాత్ సద్య పుత్రమవాప్నుయాత్ అని చెప్పి ఆగమశాస్త్రాల్లో చెప్పినట్లుగా ఆ సంతానార్థులైనటువంటి వారికి గనక ఆ గరుడ ప్రసాదాన్ని కనుక ఇచ్చినట్లయితే వారికి గరుత్మంతుడి వంటి సమర్థుడైనటువంటి వినయశీలి అయినటువంటి గొప్ప గుణవంతుడైనటువంటి సంతానం కలుగుతుంది అని చెప్పి అంటున్నారు. అందుకనే గరుత్మంతుడు ఎంత బలవంతుడైనప్పటికీ కూడా ఎంతో వినయశీలి. ఇంతకు ముందు చెప్పుకున్నటువంటి సందర్భంలో గజగచ్చపములను గరుత్మంతుడు మరి పరస్పరము విద్వేషంతో ఎల్లప్పుడూ కూడా పోట్లాడుకుంటూ తమ యొక్క ఆ కొట్లాటతోటి ఇతరులను ఇబ్బంది పెట్టేటటువంటి వారైన ఆ గజమును కచ్చపమును కూడా గరుత్మంతుడు అలా నోట గరుచుకుని అలా గోళ్లతో పట్టుకుని తీసుకువెళుతూ రోహిణ వృక్షం మీద వాలాడు. ఆ రోహిణ వృక్షమే చెప్పినది, నా వృక్షము మీద ఉంచి నీవు భక్షించవయ్యా అని చెప్పి. పక్షులకు ఒక అలవాటు ఉంటుంది, తాము తెచ్చినటువంటి ఆహారాన్ని ఒక కొండరాయి మీదో లేకపోతే ఒక చెట్టు కొమ్మ మీదో పెట్టి అవి భక్షిస్తూ ఉంటాయి. అలాగా ఆ వృక్షం మీద ఉంచి భక్షించడానికి వృక్షం మీద వాలగానే ఆ వృక్షపు కొమ్మ, పెద్ద కొమ్మ, ఒక యోజనము పొడవు ఉన్నటువంటి కొమ్మ విరిగిపోయింది. సరే, విరిగితే విరిగింది, వదిలేద్దామా అంటే ఆ కొమ్మను కింద పట్టుకుని వేళ్లాడుతూ తలకిందులుగా వేళ్లాడుతూ వాలకిల్యాది మహర్షులు తపస్సు చేస్తూ ఉన్నారు. ఈ కొమ్మ కనుక పడిందంటే వారికి అపాయము కలుగుతుంది, వారి యొక్క తపోభంగం అవుతుంది. అందుకని గరుత్మంతుడు మరి తన కాళ్లతోటి గోళ్లతోటి ఆ గజగచ్చపాదులను వహిస్తూనే తన ముక్కుతోటి ఆ కొమ్మను పట్టుకుని ఇది ఎక్కడ పెట్టాలో తెలియక వారికి ఇబ్బంది కలగకుండా గంధమాధన పర్వతం దాకా వెడితే కశ్యప ప్రజాపతి కశ్యపుడు ఆ వాలకిల్యాదులను ప్రార్థించాడు. అయ్యా, లోక కళ్యాణకరుడైనటువంటి గరుత్మంతుడు మిమ్మల్ని వహిస్తూ ఉన్నాడు, ఈ కొమ్మను వహిస్తూ ఉన్నారు. మీరు కనుక ఆ కొమ్మను విడిచిపెట్టినట్లయితే గరుత్మంతుడు కూడా ఆ కొమ్మను మరొక చోట ఉంచేసి తాను లోక కళ్యాణకరమైన కార్యములు చేయగలుగుతాడు, గజగచ్చపములను భక్షించగలుగుతారు అంటే కశ్యపుని యొక్క మాటలతోటి వాలకిల్యాదులు ఆ కొమ్మను విడిచారు. ఇంకా ఆ కొమ్మను మరొక చోట పడేసి ఆ గరుత్మంతుడు గజగచ్చపాదులను భక్షించాడు. అంతకుముందు తల్లి యొక్క అనుజ్ఞతోటి మరి అడవిలో ఉండేటటువంటి నిషాదులు భిల్లజాతి వారెవరైతే ఉన్నారో వారిని కూడా భక్షించారు. ఎవరిని? దుష్టులైనటువంటి వారు, అందులోనూ అడవిలో ఉండేటటువంటి మునులందరినీ కూడా ఇబ్బంది పెట్టేటటువంటి స్వభావం కలిగిన వారు, హింసా ప్రవృత్తి కలిగినటువంటి వారు. కావున ఆ భిల్లజాతి వారినందరినీ కూడా గరుత్మంతుడు భక్షించి మరి అమితమైనటువంటి బలంతో అమృతాన్ని సంపాదించుకు వచ్చాడు, స్వర్గాన్ని జయించి వచ్చాడు. ఇదిగా దదిగా నిన్నియు నింతే పది పది హరిని
ఇచ్చట శ్రీ వెంకటేశుడవు వెంకటేశ అచ్యుతుడవు నీ అచ్యుత పదమది ఇచ్చట శ్రీ వెంకటేశుడవు జొచ్చిరి నీ శరణు సుఖ సరకాదులు మచ్చికని దిగని మరిగితిమయ్యా జొచ్చిరి నీ శరణు సుఖ సరకాదులు మచ్చికని దిగని మరిగితిమయ్యా ఇదిగాదదిగాదిన్నియు నింతే పది పది హరి వాహనాయ మహావిష్ణో తార్క్ష్యాయామిత తేజసే గరుడాయ నమస్తుభ్యం సర్వసర్పేంద్రముత్మృత్యవే. మరి దుష్టమైనటువంటి సకల సర్పదోషములు కూడా తొలగటానికి, దుష్టమైనటువంటి సకల సర్పము యొక్క భయము తొలగటానికి గరుత్మంతుడే శరణు. ఆయన యొక్క ప్రభావం అమేయమైనటువంటిది. మరి గరుత్మంతుణ్ణి దర్శించడం ద్వారా, ఆ గరుడ వాహనాన్ని దర్శించడం ద్వారా మనలో ఆయుర్వృద్ధి కలుగుతుంది, అపమృత్యు దోషములన్నీ కూడా తొలగుతాయి అని చెప్పి మనకు శాస్త్రములు తెలియజేస్తూ ఉన్నాయి. అంటే కేవలము ధైర్యము గుణములు ఇవే కాకుండా మన జీవితానికి శరీరం ఆద్యం ఖలు ధర్మ సాధనమని అన్నారు. మనం ధర్మాన్ని ఆచరించాలి అంటే ఈ శరీరం నిలబడాలి. శరీరం నిలబడాలి అంటే ప్రాణములన్నీ కూడా చక్కగా ఉండాలి. మరి ప్రాణములకు అధీనమైనటువంటి అంటే ప్రాణములకు అధిష్టాన దేవతగా కూడా గరుత్మంతుణ్ణి చెబుతారు. ప్రాణాపాన సమోదాన వ్యానాఖ్యస్య వాయోక్రమాత్ అని చెప్పంటూ ప్రాణ అపాన ఉదాన సమాన వ్యానములు అనే మనలో ఉండే ఈ పంచప్రాణములకు కూడా గరుత్మంతుడిలో ఉన్నటువంటి సత్య సుపర్ణ గరుడ తార్క్ష్య విహగేశ్వర అనే ఈ 5 రూపములు కూడా అధిష్టాన దేవతలుగా, అంటే పంచవాయువులను కూడా పంచప్రాణములకు కూడా అధిష్టాన దేవతలుగా అధిదైవతములుగా ఉన్నారు అని చెప్పి అంటారు. అందుకనే అపమృత్యు దోషములు తొలగాలి అన్నా, ఆయుర్వృద్ధి కలగాలి అన్నా, బాలారిష్టములు ఇవన్నీ తొలగాలి అన్నా గరుత్మంతుణ్ణి దర్శించుకోవాలి అన్నారు. అక్కడ మంత్రం చెబుతూ నమః ప్రాణాది వాయూనాం ఈశానాయ గరుత్మతే. ప్రాణాది వాయువులన్నిటికీ కూడా పాలకుడైనటువంటి వాడు, అధిపతి అయినటువంటి ఆ గరుత్మంతుడికి నమస్కారము అని చెప్పి ఇక్కడ మంత్రం చెబుతారు. కావున మరి భక్తులందరికీ కూడా సకల అపమృత్యు దోషములు తొలగి పరిపూర్ణమైనటువంటి ఆయుర్వృద్ధి అనేది ఈ గరుడ వాహనాన్ని దర్శించుకోవటం ద్వారా కలుగుతుంది అని చెప్పి అంటున్నారు. అంతేకాదు శత్రువుల వల్ల అనేకమైనటువంటి బాధలను ఎదుర్కొంటూ ఉంటాం. దృష్టి దోషములు, నరఘోషములు మొదలైనటువంటివన్నీ, అదేవిధంగా పక్కన ఉండే అపాయము చేసేటటువంటి వారు ఎంతోమంది మన జీవితంలో తారసపడుతూ ఉంటారు. అటువంటి వారందరి నుండి కూడా రక్షణ కల్పించడం అనేది గరుత్మంతుని యొక్క ప్రధాన కర్తవ్యంగా ఆ గరుడ మంత్రానుష్ఠానం గరుత్మంతుణ్ణి దర్శించుకోవడం ద్వారా కలిగేటటువంటి ఫలితములుగా చెబుతారు. అందులో సిద్ధయశ్చ యథాపూర్వం భవంతి జపతోఖిలాః వశ్యాకర్షణ విద్వేషణ మారణోచ్చాటనాదిషు అని చెప్పంటూ ఇతరులకు మన మీద సరైనటువంటి భావన కలిగి వారిని వశించేసుకోవాలన్నా, ఆకర్షించాలి అన్నా, లేకపోతే శత్రువులను ఎదుర్కోవాలి అన్నా, శత్రువులను దూరంగా తరిమి వెయ్యాలి అన్నా, శోషణ స్తంభనావేశ సర్వాకర్షణ కర్మసు, ఈ విధంగా ఇతరుల వల్ల మనకు కలిగేటటువంటి అపాయముల నుండి తప్పించుకోవటానికి, ఇతరులను మనకు అనుకూలంగా చేసుకోవటానికి కూడా గరుడ మంత్రానుష్ఠానము, గరుత్మంతుని యొక్క దర్శనము అనేది చాలా గొప్పగా ఫలితాన్ని ఇస్తాయి అని చెప్పి అంటున్నారు. అందుకనే ఏవమాదిషు సాధ్యేషు తథా అన్యేష్వపి కర్మసు ప్రయుంజీత గరుత్మంతం అనుస్మరన్. గరుడ మంత్రాన్ని పఠిస్తూ, గరుడ మంత్రాన్ని స్మరిస్తూనే మరి ఇటువంటి ఈ పరాకర్షణ లేకపోతే దుష్టులను శిక్షించేటటువంటి
ఈ ప్రయోగములన్నీ కూడా గరుడ మంత్రపూర్వకంగానే చేస్తారని కూడా మనకు ఆగమశాస్త్రాలు తెలియజేస్తున్నాయి. ఈ విధంగా గరుత్మంతుడు ఆయన యొక్క దర్శనము, అందున కూడా స్వామివారిని వహించి ఉన్నప్పుడు గరుత్మంతుడిని దర్శించుకోవటం అది చాలా గొప్ప విశేషము. అందులోనూ వైకుంఠనాథుడికి నిత్యవాహనమైనటువంటి గరుడ సేవను చూడటం ఎంతో ఆనందదాయకం. మరి అటువంటి ఆనందాన్ని అనుభవిస్తూ తాము తన్మయత్వాన్ని చెందుతూ భక్తులందరికీ కూడా భక్తిని బోధిస్తూ ఉన్నటువంటి గోపికల వలె నృత్యం చేస్తూ స్వామివారిని ఆనందపరుస్తున్నటువంటి ఎంతోమంది భక్తజన సందోహం. మరి ఒక పక్క ఇలపన్నిద్దరు సూర్యులందరదు మోక్షేచ్ఛామతిన్ దివ్యులన్ అని అన్నట్లుగా దివ్య సూర్యుని వరే అవతరించి చక్కగా తమ భక్త పరివారంతో దివ్య ప్రబంధ పారాయణ గావిస్తూ స్వామివారిని మునుముందుకు ఆహ్వానిస్తూ భక్తులను అనుగ్రహిస్తూ ఉన్నటువంటి పెరియ కోయిల్ కేళ్వి అప్పన్ జిగర్ స్వామి వారు వారి పరివారంతో వైష్ణవ గణంతో మునుముందుకు సాగుతూ ఉంటే స్వామివారు మరింత ఆనందంగా దివ్య ప్రబంధం అది వినడమే స్వామివారికి ఎంతో మక్కువట. అందుకనే చూడండి, గోదాదేవి సమర్పించినటువంటి ఆ శ్రీవిల్లిపుత్తూరు నుంచి వచ్చినటువంటి మాలను ఈనాడు ప్రత్యేకంగా స్వామివారు ధరిస్తారు. గోదా సమర్పిత సువాసిత అని చెప్పి ఇంతకుముందు చెప్పుకున్నట్లుగా, పైగా ఆమెకు ఆముక్తమాల్యద అని పేరు గోదాదేవికి. గోదాదేవి తాను ధరించినటువంటి మాలను స్వామివారికి అర్పిస్తే ఆ మాలను ధరించి స్వామివారు మరింతగా మురిసిపోతూ ఉంటారు. ఒకానొక సందర్భంలో గోదాదేవి ధరించినది అని చెప్పి తెలిసిన విష్ణుచిత్తుల వారు, వారి తండ్రి అయినటువంటి విష్ణుచిత్తుల వారు స్వామివారికి ఆనాడు మాల ధరించకపోతే స్వామివారు కలలో కనిపించి, గోదాదేవి ధరించినటువంటి మాలనే తాను ధరిస్తాను, కావున ఇకపైన ఆ విధంగానే సమర్పించండి అని చెప్పి విష్ణుచిత్తుల వారికి స్వప్నంలో చెప్పారట స్వామి. మరి ఆ విధంగా ఆ మధుర భక్తికి ప్రతీక అయినటువంటి గోదాదేవి భక్తికి ప్రతీక అయిన ఆ మాలను ధరించి ఆ లక్ష్మీమాలతో గోచరిస్తున్నటువంటి స్వామివారి యొక్క దివ్యమంగళ విగ్రహ దర్శనం మన భాగ్యం. గోవిందా. హరినారాయణ గోవిందాయని స్మరణ సేయవే మనస. 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 పురుషోత్తమ దామోదర కేశవ పురుషోత్తమ దామోదర కేశవ భోగి శయన వేణుగోపాల. పురుషోత్తమ దామోదర కేశవ భోగి శయన వేణుగోపాల. హరినారాయణ గోవిందాయని స్మరణ సేయవే మనస. ధర్మమందు నిశ్చలమతి నుంచి దయయు శాంతి సత్యమనుసరించి. ధర్మమందు నిశ్చలమతి నుంచి దయయు శాంతి సత్యమనుసరించి. నిర్మల జ్ఞానమాగమించి కర్మ ఫలము
కర్పించి నిర్మల జ్ఞానమాక్రమించి కర్మ బలము రాముని కర్పించి గరినారాయణ గోవిందాయని స్మరణ సేయవే మనసా పరమ భాగవతుల సేవించి భక్తి మార్గమున నడచి పరమ భాగవతుల సేవించి భక్తి మార్గమున నడచి హరిషడ్వర్గము మొదలుగా త్రుంచి హరిషడ్వర్గము మొదలుగా త్రుంచి అంత విష్ణుమయమనియంచి హరిషడ్వర్గము మొదలుగా త్రుంచి అంత విష్ణుమయమనియంచి హరినారాయణ గోవిందాయని స్మరణ సేయవే మనసా ఇతర చింతలను తొలగించి ఇహ సుఖములు తుజ్జమని త్యజించి ఇతర చింతలను తొలగించి ఇహ సుఖములు తుజ్జమని త్యజించి కృతిని వీడక శౌరిని ధ్యానించి కృతిని వీడక శౌరిని ధ్యానించి కృతిని వీడక శౌరిని ధ్యానించి దుష్ట నరుల సంగతి వదిలించి కృతిని వీడక శౌరిని ధ్యానించి దుష్ట నరుల సంగతి వదిలించి హరినారాయణ గోవిందాయని స్మరణ సేయవే మనసా హరినారాయణ గోవిందాయని స్మరణ సేయవే మనసా హరినారాయణ గోవిందాయని స్మరణ సేయవే మనసా అమృత కలశహస్తం హాటకాభం సుపర్ణం దివిజ వినుత సూరం దివ్యనాగాంగభూషం కలుషతిమిరభానుం కశ్యప బ్రహ్మసూనుం విమల హృదయమీడే వైనతేయం ఖగేశం వైనతేయం ఖగేశం. వైనతేయుడు అంటే వినతా యొక్క కుమారుడు, ఖగేశుడు అంటే పక్షిరాజు అనేటువంటి అర్థం. అటువంటి పక్షిరాజుని నిరంతరం ధ్యానించాలి. అమృత కలశహస్తం, తల్లి యొక్క దాస్య విమోచన కోసం అమృత కలశహస్తాన్ని పట్టుకున్నటువంటి వాడు. హాటకాభం సుపర్ణం, బంగారు వర్ణము కలిగినటువంటి వాడు. మనం చూస్తున్నాం కదా, గరుత్మంతుని యొక్క దివ్య విగ్రహం చూస్తుంటే స్వామిని నేనే మోస్తున్నాను అని చెప్పి ఈరోజు విచిత్రమైనటువంటి దివ్యకాంతులతో ప్రకాశిస్తున్నటువంటి ఆ గరుత్మంతుని భగవానుని యొక్క దివ్య విగ్రహాన్ని చూస్తున్నాం. గరుడాళ్వార్ అని చెప్పి అంటారు, పెరియ తిరువడి అని చెప్పి అంటారు తమిళంలో. ఇట్లా ఈ మహానుభావుడు స్వామిని మోస్తున్నటువంటి వైనం అత్యద్భుతం.
అదుగు పెదజీయంగార్లు, చిన్నజీయంగార్లు, ద్రమిడ వేదం పారాయణ చేసేటువంటి మహానుభావులు. కొండంటే ఇదేనండి. కొండ చుట్టూ వేదం ప్రతిధ్వనిస్తుంటుంది ఎప్పుడు. ఈ మహత్తర శక్తియే కొండపైన ప్రతి వాళ్ళని కూడా ఆకర్షిస్తుంది ఎప్పుడైనా సరే. అటువంటి వేదమే పరమ భాగవతోత్తములచే చక్కగా చదవబట్టం చేతనే ఈ కొండ వెంకటేశ్వర స్వామి యొక్క దివ్యానుగ్రహం మనకందరికీ కలుగుతుంది అని చెప్పి అంటుంటారు. ఈయన నాగంగభూషణం, చెవులకు గాని చేతులకు గాని పాదములకు గాని అన్నీ సర్పాలంకారములే ఉంటాయి అంత. కలుష తిమిరభాను, కలియుగంలో మానవులకు కలుషములు ఎక్కువ కాబట్టి కలుషము అనేటువంటి తిమిరాన్ని పోగొట్టేటువంటి మహానుభావుడు. ఇక కశ్యప బ్రహ్మసూను, కశ్యప బ్రహ్మ యొక్క కుమారుడైనటువంటి వాడు విమల హృదయం అన్నాడండి. ఎందుకంటే తన యొక్క స్వచ్ఛమైనటువంటి మనస్సు కలిగినటువంటి వాడు. ఎందుకని అంటే తాను అమృతాన్ని తెచ్చి కూడా చుక్క కూడా తాగకుండా మళ్ళీ దేవేంద్రుడికి ఇచ్చినటువంటి వాడు. నిజంగా అమృతం దొరికితే ఎవరన్నా తాగకుండా ఉంటారండి. కానీ తల్లి దాస్య విమోచనమే ప్రథమ కర్తవ్యంగా భావించారు. అదుగో చూడండి, చక్కటి మణులు, కెంపులు, రకరకములతో విరాజిల్లుతున్నటువంటి మకరకంఠి యొక్క శోభ ఇదంతా కూడా. ఏ దేవదేవునికి ఇటువంటి ఆభరణములుంటాయండి? అత్యద్భుతమైనటువంటి ఆభరణ ప్రభలతో, విద్యుద్దీప కాంతులతో, మంగళ నీరాజనములతో, భక్తజనములతో అలరారుతున్నటువంటి కలియుగ వైకుంఠాన్ని మనమంతా కూడా చూస్తున్నాం. పక్షిజాతిలో మరెవ్వరికీ దక్కనటువంటి గరుత్మంతునికి దక్కినటువంటి ఫలితం ఏమిటంటే అతని పేరుతో ఒక పురాణం రావటం అండి. గరుడ పురాణం అని ప్రత్యేకంగా ఉంది. ఆ పురాణాన్ని మన తిరుమల పైన కూడా వినేటువంటి భాగ్యం మనకందరికీ కూడా దక్కింది. అటువంటి మహత్తర పురాణం కూడా ఇతని పేరు రావటం చాలా ఆనందకరమైనటువంటి విషయం. శ్రీ మహావిష్ణువు స్వయంగా గరుత్మంతుడికి ఉపదేశించి ధర్మరహస్యాలన్నీ ఇందులో ఉన్నాయంత. ఇలా ఒక సేవకుడు పక్షిజాతికి చెందిన వ్యక్తి పేరుతో ఉన్న ఒకే ఒక పురాణం ఇదేనండి. ప్రహ్లాదశ్చాస్మి దైత్యానాం కాలకలయతామహం మృగాణం చ మృగీంద్రోహం వైనతేయశ్చ పక్షిణాం. భగవద్గీతలో చెప్పినట్టుగా పక్షులలో గరుత్మంతుణ్ణి నేనే అన్నాడు. అటువంటి గరుత్మంతుని యొక్క దివ్య శోభ చూడండి. తిరుమల గిరుల్లో ఇసక వేస్తే రాలనటువంటి జనం, ఎక్కడ చూద్దామన్నప్పటికీ నేల కరపట్టల్లా ఒక్కచోట మాత్రమే కనిపెడుతుంది. స్వామివారి యొక్క మాడవీధుల్లో అక్కడ స్వామివారి యొక్క వాహనం రావాలి కాబట్టి రక్షక భటవర్గమంతా కూడా దాన్ని కాపాడుతుంది కాబట్టి అది ఆ విధంగా ఉంది. లేకపోతే అక్కడ కూడా నిండిపోతుందంతా కూడా. ఇప్పటికీ వాహనం ప్రారంభమై దాదాపు 4 గంటలు కాబోస్తుంది. ఒక్క జనం ఒక్కళ్ళు కూడా కదలటం లేదండి. భక్తి పారవస్యంతో నిండినటువంటి మహత్తర ప్రభ ఈ గరుడ ప్రభ అంతా కూడా. పక్షుల్లో గరుత్మంతుణ్ణి నేనేని ప్రకటించినటువంటి కృష్ణ పరమాత్మ గరుడుని యొక్క ఘనత చెప్పడానికి మరొక ఉదాహరణ అవసరం లేదండి. అన్నమాచారుని యొక్క దివ్య కీర్తనలో కూడా అనేక చోట్ల గరుత్మంతుని యొక్క ప్రస్తావన కనపడుతుంది. గరుడాళ్వారుడుగా, మిత్రుడుగా, సేవకుడుగా, పరాక్రమవంతుడిగా గరుత్మంతుణ్ణి అనేక విధాలుగా కొనియాడుతూ అన్నమయ్య సంకీర్తన గానం చేశారు. గరుడధ్వజం వెక్కె కమలాక్షు పెండ్లికి పురుషుల దిదివో వచ్చి పై సేవించను అంటూ నల్లని స్వామి వివాహ వేడుకల వైభవానికి గరుత్మంతుడు కూడా ఒక కారణం అంటాడు అన్నమయ్య. ఒక విశేషమైనటువంటి చక్కటి వృత్తాంతం మనం చెప్పుకోవాలండి. తమిళనాడులోని కుంభకోణం పట్టణానికి సమీపంలో తిరునాయూర్ క్షేత్రం, ఈ క్షేత్రానికి నాచ్యార్ కోవిల అనేటువంటి పేరు కూడా ఉందండి. ఉత్సవమూర్తిగా ఉండేటువంటి గరుత్మంతుని యొక్క విగ్రహానికి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. ఈ క్షేత్రంలో వెలసినటువంటి విష్ణుమూర్తికి ఏటా 2 సార్లు ఊరేగింపులు ఉత్సవాలు జరుగుతాయి. ఇందులో భాగంగా అమ్మవారు హంసవాహనం మీద ముందు వెడుతుంటే స్వామివారు గరుడ వాహనం పైన అమ్మవారి వెనుకాల ప్రయాణం ప్రారంభిస్తారు. ఇక్కడ అత్యంత ఆశ్చర్యకరమైనటువంటి సంఘటన ఏమిటంటే
లోపల ప్రాకారంలో గరుడ వాహనం మీద విష్ణుమూర్తి విగ్రహాన్ని పెట్టి పల్లకి ఎత్తినప్పుడు కేవలం 4 వ్యక్తుల సహాయంతో పల్లకి కదులుతుంది. అక్కడి నుంచి ఒక్కొక్క ప్రాకారం దాటేటప్పుడు క్రమంగా గరుత్మంతుని యొక్క విగ్రహం బరువు పెరుగుతుంది అని చెప్పి అంటారు. ఎంత బరువు పెరుగుతుంది అంటే మొదటి ప్రాకారంలో 8 మంది మొయ్యాల్సి వస్తుంది, 3వ ప్రాకారంలో 16 మంది మొయ్యాలి, 4వ ప్రాకారంలో 32 మంది, 5వ ప్రాకారంలో 64 మంది మోస్తే కానీ విగ్రహం కదలనంత వరకు చేరుతుంది. అన్ని ప్రాకారాలు దాటి వీధుల్లోకి వచ్చేసరికల్లా 128 మంది మొయ్యాల్సి వస్తుంది. స్వామివారి వాహనం ఇలా 120 మంది మోస్తే కానీ కదలని పరిస్థితి ఉంటే దాని ముందు అమ్మవారి హంసవాహనం కేవలం 16 బోయిలు మోస్తుండగా వీధిలో విహారం చేస్తాం. ఊరేగింపు జరుగుతున్న సమయంలో గరుత్మంతుని యొక్క విగ్రహానికి చెమటలు పట్టడం కూడా మనం చూస్తుంటాం. ఇదేనండి ఆశ్చర్యకరమైనటువంటి విషయం. అందులో మొదట్లో తక్కువ బరువుగా ఉండి క్రమంగా బరువు పెరిగేసరికల్లా ఈ విధంగా జరుగుతుంది అని చెప్పి అంటారు. అత్యంత వేగంగా వెళ్ళే గరుత్మంతుడి మీద తాను ఊరేగితే హంసవాహనం మీద వచ్చే అమ్మవారు వెనకబడుతుంది కాబట్టి నీకన్నా నెమ్మదిగా వెళతానని అమ్మవారికి స్వామి మాట చెప్పాట. అందుకని ఈ విధంగా జరుగుతుంది అని చెప్పి అంటారు. అందుకని గరుత్మంతుణ్ణి గురించి విశేషమైనటువంటి విషయాన్ని ఇక్కడ మనం తెలుసుకున్నాం కాబట్టి స్వామి యొక్క అనుగ్రహం మనకందరికీ ఉండుగాక. గోవిందా గోవింద. చెప్తారా? హరి నీ ప్రతాపమున గడ్డమేది లోకమున సరివేరే నీకు మరి సర్వేశ్వర. హరి నీ ప్రతాపమున గడ్డమేది లోకమున సరివేరే నీకు మరి సర్వేశ్వర. హరి
క్షణములలోనే కూలెను త్రిపురములు కంగి గమనించితే కలిదోషములు మానే రంగుగని శరణంటే రక్షించితి దాసులను ముంగిట శ్రీ వెంకటేశ మూలమము నీవే హరి నీ ప్రతాపమున కట్టవేది లోకమున సరివేరే నీకు మరి సర్వేశ్వర హరి నీ ప్రతాపమున కట్టవేది లోకమున సరివేరే నీకు మరి సర్వేశ్వర హరి హరి కపిలాక్షం గరుత్మంతం సువర్ణ సదృశ ప్రభం దీర్ఘబాహుం బృహస్కందం వందే నాగాంగభూషణం వందే నాగాంగభూషణం. నాగాంగభూషణుడైనటువంటి గరుత్మంతుని యొక్క సేవను మనం చూస్తున్నాం. అదుగో నీరాజన ప్రభలు ఎన్ని చేతులు పైకెత్తి స్వామి యొక్క నీరాజనాల్ని అద్దుకుంటున్నారో చూడండి. కొండపైన ఈరోజు నేల కనపట్టలేదు అంటే అక్షర సత్యం. అదుగో మహాభక్తులంతా గోవిందా గోవిందా అని చెప్పి అంటున్నారు. వారితో ఉండేటువంటి పిల్లలు కూడా దాదాపు 10 అవుతుంది, నిద్రపోకుండా భగవంతుని యొక్క అనుగ్రహం కోసం చూస్తున్నారు. ఇదేనండి భక్తి వైభవం అంటే సామాన్యం కాదు. అందులో కొండపైన అడుగిడితేనే చాలు పరమాత్మ యొక్క దివ్యానుగ్రహం పిల్లలకు లభిస్తుందని, బాగా చదువుకుంటారని, తెలివిగాళ్ళవుతారు అనేటువంటి ఉద్దేశం చేత ఈ గరుత్మంతుని యొక్క దివ్యవాహనం చూపించడానికి వాళ్ళందరినీ కూడా తీసుకొస్తారు. భగవంతుని యొక్క సృష్టి అపురూపంగా ఉంటుంది, ఒక అద్భుతం. దానిలో చిత్రవిచిత్రమైనటువంటిది ఏమిటంటే మానవదేహం. మానవునిలోని వాయువు ఉంటే శివం అంటాం, ఆ వాయువు తీరిపోతే గాలిలో కలిసిపోతాం. దీనిని శవం అంటాం. పుణ్యం చేసినటువంటి వారు స్వర్గానికి వెళతారు, పాపం చేసినటువంటి వాళ్ళు నరకానికి వెళతారు అంటారు. ఈ జనన మరణ సిద్ధాంత విషయంలో ఒక పరిపూర్ణమైనటువంటి సందేశం ఉంది. గరుడ పురాణ పఠనం ఎంతో ప్రయోజనకరమైనటువంటిది అంటారు. దాంట్లో విష్ణు పురాణంలో సైతం ఈ గరుడ పురాణం గురించి వివరించడం విశేషం. వ్యాస మహర్షి రచించినటువంటి అష్టాదశ పురాణాల్లో వైష్ణవ సాంప్రదాయ ప్రకారం ఈ గరుడ పురాణం శ్రీ మహావిష్ణువు గరుడుకు ఉద్దేశించింది అని తెలుస్తుంది. హిందూ సనాతన ధర్మం హైందవ సంస్కృతికి దర్పణం లాంటిది. చనిపోయిన వారి యొక్క ఆత్మశాంతి కోసం 13 రోజుల పాటు గరుడ పురాణం చదువుతారు. ఇలా చదివితే ఆత్మలకు శాంతితో పాటు ఇహలోక ప్రాప్తి లభిస్తుంది అంటారు. మానవుడు తన విధులను ధర్మబద్ధంగా నిర్వహించాలని, పరులకు పరోపకారం తప్ప కీడు తలపెట్టరాదని, అలాంటి వారి పట్ల మన కృతజ్ఞతాభావంతో మసులుకోవాలని ఈ పురాణం మనకు ప్రబోధిస్తుంది. ఇతరులకు అన్నదానం, భూదానం, చేతనైతే సాయం చేయటం, పెద్దలను గౌరవించడం, పండితుల్ని ఆదరించటం, అసూయ అహంకారం వీడి నిస్వార్థంతో సత్యధర్మాలు పాటించిన వారికి ఉత్తమ సుగుణాలు అనవడుతాయని గరుడ పురాణ వాక్యం. ప్రతి మనిషి తన జీవిత కర్తవ్యాన్ని తెలుసుకొని సత్య ధర్మ శాంతి ప్రేమలతో మసులుకొని మానవత్వం విలువలు కాపాడాలని ఈ గరుడ పురాణం చెబుతుంది. మోసాలకు పాల్పడకుండా ధర్మ మార్గం అనుసరించి జీవించేవారు ఇతరులకు ఆదర్శంగా ఉండాలి. సనాతన ధర్మంతో జీవించాలి. కానీ వీటికి విరుద్ధంగా ఉండేవారు నరకాన్ని తప్పకుండా అనుభవిస్తారు. ఈ విషయం కూడా గరుడ పురాణం వివరిస్తుంది. అది తప్పు అని తెలిసి కూడా తప్పు చేసేటువంటి వాళ్లకు శిక్ష తప్పదు అంటుంది. అవశ్యమనుభోక్తవ్యం ప్రాప్తం కర్మ శుభాశుభం అని చెప్పి శుభాశుభ కర్మలను మనమే అనుభవించాలి, కానీ ఎవరు అనుభవించేది కాదు. హిందూ మతంలో దాదాపు 18 పురాణాలు ఉన్నాయి. వాటిలో గరుడ పురాణం ఒకటి. ఈ పురాణంలో 18,000 నుండి 19,000 వరకు శ్లోకాలు ఉన్నాయి. కానీ మనకు ప్రస్తుతం కేవలం 6,000 మాత్రమే అందుబాటులో ఉన్నాయి. మానవుడు మరణానంతరం ఎక్కడికి వెడతాడు అన్న విషయం ఈ గరుడ పురాణం వివరిస్తుంది. ఒకసారి గరుత్మంతుడు శ్రీ మహావిష్ణువుని జీవులు చనిపోయాక ఏమవుతారు అని ప్రశ్నించాడు.
చూడండి ఆ వైభవం. మందమంద గమనంతో కదులుతున్నటువంటి వాహనం, చురుగాలికి కదులుతున్నటువంటి ఆభరణములు, పైన కల్కితురాయి పెట్టినటువంటి కిరీటం, ఈ శోభ అంతా ఇంకెక్కడా చూడలేం. వైకుంఠంలో శ్రీ మహావిష్ణువు దగ్గర మాత్రమే చూడగలుగుతామంతా కూడాను. ఈ గరుడ పురాణంలో యుగధర్మాలు, నీతి నియమాలు, ఆధ్యాత్మిక విషయాలు గురించి అనేకం ఉన్నాయి. విష్ణు మాహాత్మ్యం తెలిపే విష్ణు పురాణం, నారద పురాణంలో ఈ గరుడ పురాణం విశిష్టత గురించి వివరించారు. దీనిని ఎప్పుడైనా చదవచ్చు. మానవ జీవితం పరిపూర్ణమయం చేసేటువంటి అంశాలు ఈ పురాణంలోనే ఉన్నాయి. ఏదో గరుడ పురాణం కదా, ఎవరో చనిపోయినప్పుడు చదువుతాము అనేటువంటి భ్రమ కాకుండా అనేక విజ్ఞాన విషయాలమయం ఈ గరుడ పురాణం అంతా కూడా. ఈ విధంగా యుగశాస్త్ర ధర్మాలు వివరించే గరుడ పురాణంలో శివారాధన కూడా ప్రత్యేకంగా కనపడుతుంది. అంటే శివకేశవులు ఒకటేనని దీన్ని బట్టి మనకు తెలుస్తుంది. ఏది ఏమైనా యుగధర్మం అనుసరించి మానవుడు ఈ కలియుగంలో పాపకర్మలు చేయక పరుల యొక్క మేలు తలపట్టాలి అని చెప్పి ఈ పురాణం చెప్పేటువంటి వాక్యం. ఉన్నంతలో దానధర్మాలు చెయ్యాలి. దానాల్లో కూడా అన్నదానం గొప్పది కనుక ఆకలి అన్న పేదలకు ఆకలి తీర్చేలాగా అన్నదానం చెయ్యాలి. అన్నదానం మహాదానం సర్వదానాత్ మహత్తరం అని చెప్పి ప్రాణం ఉంటే కదా ఏమన్నా చేసేది. అన్నదః ప్రాణదః ప్రోక్తః అని చెప్పి ఉపనిషత్తు అంటుంది. అందువల్ల ప్రాణం నిలిపేటువంటిది అన్నం కాబట్టి తప్పకుండా అన్నదానం చెయ్యాలంటుంది. అందుకని తల్లిదండ్రులను, గోమాతను, పెద్దలను, గురువుల్ని, గౌరవుల్ని పూజించాలి. సనాతన ధర్మాలు పాటిస్తే స్వర్గలోక ప్రాప్తి పొందుతారు. ఈ విషయాలన్నీ కూడా ధర్మపూర్వకమైనటువంటి విషయాలు కూడా గరుడ పురాణంలో కనపడతాయి. లోకాలతో పాటు కర్మలతో పాటు అనేకమైనటువంటి ఆసక్తికరమైనటువంటి విషయాలు, ధర్మ మార్గ ప్రబోధత్వం కూడా గరుడ పురాణంలో ఉంది కాబట్టి గరుడ పురాణాన్ని తప్పకుండా శ్రీ మహావిష్ణువు చెప్పాడు కాబట్టి తప్పకుండా వినాలి. ఎందుకు చెబుతున్నాము అంటే ఒక సేవకుడుగా ఉండి అత్యంత వినయప్రధానుడై శ్రీ మహావిష్ణువు చేత గరుడ పురాణాన్ని చెప్పించుకున్నటువంటి ఈ మహానుభావుడు వినయానికి ప్రతిరూపంగా భాషిస్తాడు. అటువంటి వినయం ఎవరి దగ్గర ఉంటుందని శ్రీ మహావిష్ణువు యొక్క దివ్య దేవాలయాల్లో ఇటుపక్క గరుత్మంతుడు, అటుపక్క హనుమంతుడు ఉంటారు. వీరిద్దరూ కూడా దాస్యభక్తికి సంకేతమైనటువంటి వాళ్ళు, బలంలో ఒకళ్ళు కొంటే ఒకళ్ళు మించినటువంటి వాళ్ళు. గరుత్మంతుడు ఆకాశయానం చేస్తూ ఉంటే సముద్రంలో ఉండేటువంటి నీళ్లు వడబోసినటువంటి విధంగా ఉంది అని చెప్పి శ్రీకృష్ణదేవరాయలు తన పద్యంలో వివరించాడు. అంతటి మహాసక్ర సంపన్నుడైనటువంటి ఈ గరుత్మంతుడు భగవంతుణ్ణి తీసుకువెళుతుంటే ఆనందప్రదుడై తాను కాస్త తన యొక్క రెక్కల ధాటికి జలచరములన్నీ కదిలిపోయేటువంటి విధంగా ఉంటుంది. అదుగో స్వామి ముందు చేసినటువంటి నృత్యం. ఆ నృత్యాలలో కూడా వస్త్రములను చక్కగా కట్టి వాళ్ళంతా కూడా ఒక గోపికలుగా చేసేటువంటి నృత్యం ఆనందం. ఎంతోమంది కళాకారులు, ఎంతోమంది మహానుభావులు వీళ్ళంతా కూడా ఇక్కడికి వచ్చి స్వామి ముందు తమ యొక్క నృత్యాన్ని నైవేద్యంగా సమర్పించేటువంటి దివ్యమోహనకరమైనటువంటి దృశ్యం. అదుగు వైఖానస మహాస్వాములు వీళ్ళంతా కూడా వీళ్ళు స్వామి యొక్క సేవలో తరిస్తున్నటువంటి వాళ్ళు, ద్వాదశోర్ధ్వపుండ్రాలు పెట్టుకున్నటువంటి వాళ్ళు, ఛత్రం ధరించినటువంటి వాళ్ళు, నీరాజనం ఇచ్చేటువంటి వాళ్ళు, ఉష్ణీషం కట్టుకున్నటువంటి వాళ్ళు, స్వామి యొక్క భద్రతలు చూస్తున్నటువంటి వాళ్ళు. ఇన్ని రకాలుగా ఇంతమంది బ్రహ్మాండయుక్తంగా చేసేటువంటి ఈ సేవనంతా కూడా మనం చూస్తున్నాం. అందుకే వైనతేయ సుప్రభాతం అనేటువంటి ఒక సుప్రభాతము. త్వన్నామ మంత్రపఠనేన లుఠంతి నాగా. ఆకాశయానంలో తిరుమల చూస్తుంటే చూడండి, ఎక్కడన్నా సరే మనిషి లేని ప్రాంతముందా? మాడవీధులు తప్ప. త్వన్నామ మంత్రపఠనేన లుఠంతి రోగా. గరుత్మంతుని యొక్క మాట వింటే చాలు నాగములు కాస్త పారిపోతాయి. అదేవిధంగా గరుత్మంతుని ధ్యానిస్తే చాలు రోగములు కూడా వెళ్ళిపోతాయి. త్వందామ మంత్ర పఠనేన భజంతి పుత్రాన్. ఇందాక మనవి చేశారు పెద్దలు. ఎందుకంటే గరుడ ప్రసాదం వల్ల గర్భవిచ్ఛిత్తి దోషములు పోయి, నాగదోషములు పోయి సంతానప్రదులైనటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారంతా కూడా. ఇట్లా గరుత్మంతుడు సంతానకారకుడుగా ఎంతోమందిని కాస్త కటాక్షించాడు.
అందువల్ల త్వన్నామమంత్ర పఠనేన భజంతి పుత్రాన్ శ్రీబైనతేయ భగవన్ తవ సుప్రభాతం. వైనతేయ భగవంతుడా, నీకు సుప్రభాతం పలుకుతున్నాను అని చెప్పి అంటారు. ప్రతి సంవత్సరం గరుడ పంచమి రోజున గుంటూరు జిల్లా పొన్నూరు అనేటువంటి ఊరిలో ఆ రోజున రుద్ర సుకీర్తియుత గరుత్మంతుడికి కళ్యాణ మహోత్సవం అద్భుతంగా చేస్తారు. ఎందుకంటే ఇక్కడ గరుత్మంతుని యొక్క విగ్రహం, ఆంజనేయుని యొక్క విగ్రహం ఎదురుగా ఉంటాయి. మహానుభావులైనటువంటి జగన్నాథం గారు ఈ ఆలయాన్ని నిర్మించి గరుడునికి వీరికి ప్రత్యేక పూజలు చేస్తుంటారు. అదుగు స్వామివారి యొక్క వాహనం పడమర వీధిలో ఉంది. చూడండి, మనం వాహనం మొదలుపెట్టి ఎన్ని గంటలయ్యిందండి? భక్తాదుల యొక్క సౌకర్యం కోసం లక్షల మంది భక్తులు వచ్చి గరుడ వాహనం చూస్తారు కాబట్టి ప్రతి వాళ్ళు చూడాలి, స్వామి యొక్క దర్శనం చేసుకోవాలి అనేటువంటి ఉద్దేశం చేత దేవస్థానం వారు నిదానంగా ఈ వాహనాన్ని కదుపుతున్నారు. చూడండి, స్వామివారి యొక్క కల్కితురాయి దగ్గర ఊగుతున్నటువంటి ముత్యం గాలికి ఆ పక్క పచ్చ, అటుపక్క ఇటుపక్క కల్కితురాయి, పైన పెట్టుకున్నటువంటి రత్నకిరీటం మణిమయ కాంతులతో ఉంది. అదేవిధంగా వేసుకున్నటువంటి మాల, జాజులు, విరజాజులు, పొల్లలు, మల్లెలు ఆయనకేం తక్కువండి. త్వదీయం వస్తు గోవిందా తుభ్యమేవ సమర్పయే. ప్రకృతిలో ఉండేటువంటివన్నీ ఆయనవే కాబట్టి అటువంటి మహానుభావుని యొక్క దివ్య బ్రహ్మోత్సవంలో గరుడ సేవను మనం చూస్తున్నాం. గోవిందా గోవిందా.